హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన పచ్చి రొయ్యలతో మనం సింపుల్ మసాలాతో ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మీరు ఈ మసాలా ట్రై చేయండి, బాగుంటుంది. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అలాగే జీలకర్ర, కొన్ని ఇలాచీలు వేసి మెత్తగా, అంటే మరీ మెత్తగా కాకుండా అలాగని కొంచెం గరుకుగా లేకుండా పొడి చేసుకోండి. అల్లం పేస్ట్, అలాగే ఉల్లిపాయలు ఒక 3, ధనియాల పొడి 1 స్పూను. ఇవన్నీ ఈ మసాలా సరిపోతుందండి, చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కళాయిలో నూనె సరిపడంత వేసుకోండి. 1/2 కిలో రొయ్యలు తీసుకోవాలి. శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగిన తర్వాత ఈ పైన మనకి నల్లగా మట్టిలాగా ఉంటుందండి, అది తీసేయాలి. తీస్తేనే చాలా బాగుంటుంది, లేదంటే ఇంకా నీసువాసన అనేది వస్తుంది. ఇవి శుభ్రం చేసిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కచ్చపచ్చగా మిక్సీ పట్టానండి, కావాలంటే సన్నగా కూడా తరిగి వేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, పచ్చివాసన పోయేదాకా. చూడండి, కొంచెం అంచులమ్మటి ఉల్లిపాయలు వేగినట్టుగా ఉన్నాయి కదా. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. ఈ పచ్చి రొయ్యలు 1/2 కిలో, మనం కిలో తీసుకుంటే 1/2 కిలో వస్తాయి. 2 కిలోలు తీసుకుంటే కిలో వస్తాయి అన్నమాట. ఇవి తూకం అలాగే ఉంటుంది. ఇవి మంచి, మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్న ఈ పచ్చి రొయ్యలు బాగుంటాయి అన్నమాట. మరి పెద్దవైనా కానీ కొంచెం పిల్లలు కూడా తినడానికి భయపడతారు. కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు ఇవి మనం పైనంతా మట్టి కూడా తీసేసాంగా, ఫ్రెష్ రొయ్యలు అన్నమాట. బాగా నూనెలోనే వేయించండి, ఎక్కువ నీళ్ళు వేయొద్దు. మనం దీంట్లోనే కొద్దిగా టమాటా, అంటే 2 టమాటాలు చిన్నవి సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ ఇది, కొంచెం ఉల్లిపాయలు టమాటా తీయగా ఉంటుంది అనుకుంటే మీరు ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసి టమాటా వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూను, ఒక 2 స్పూన్లు కారం. మన నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 20 మినిట్స్ పాటు, అంటే 20 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. హైలో పెట్టద్దు. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మనం ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. 20 నిమిషాల తర్వాత చూడండి, పైన నూనె తేలుతుంది. ఇలా నూనె తేలిన తర్వాత దీంట్లో మనం గరం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, జీలకర్ర, ఇలాచి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన ఈ గరం మసాలా పొడిని వేసుకుందాము. చూడండి, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఘాటు ఎక్కువగా ఉంటుంది, దీంట్లో లవంగాలు ఉన్నాయి కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంటుంది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మీరు వేడి అన్నంలో తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.